సో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు ఇది మనకి ఒక లెసన్ లాంటిది, లెసన్ ఫర్ ఎవ్రీ వన్, లెసన్ ఈవెన్ ఫర్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ అమెరికా, వేర్ ఈ లేజర్ గైడెడ్ మిసైల్ ఒక చిన్న వైరస్ ఏం చేయలేకపోతుంది. సో ఇట్ ఈస్ టైం. అండ్ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది తర్వాత మనం ఆలోచించి దీనివల్ల ఎమోషనల్, మామూలుగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్, breach of trust between the employer and employees, and then the economic impact. ఈ మధ్యనే చెప్తున్నా, ది ఇంపాక్ట్ అనేది ఒక 5 years లో ఎకనామిక్ ఇంపాక్ట్. అండ్ దెన్ మాకు ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉండేటటువంటి హెల్త్ కేర్ సెక్టర్ లో రెవెన్యూ లాసెస్ ఆల్మోస్ట్ 70% వచ్చినాయి. మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఈ రోజున మీడియా షుడ్ హ్యావ్ వర్క్డ్ టు కరెక్ట్ ది సిస్టమ్స్ ఫెయిల్యూర్ రాదర్ దాన్ ఎనిక్డోటల్ కేసులోనో అక్కడో ఎక్కడో, లేకపోతే ఇది అన్యాయం జరిగిందనో అట్లాంటివి అక్కడక్కడ జరుగుతుంటే దానికి మనం మానిటర్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. కాకపోతే సిస్టమ్స్ ఫెయిల్యూర్ ఏదైతే జరిగిందో దాన్ని విశ్లేషణ చేసుకుని మీడియా కానీ, ప్రభుత్వం కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, ఇంటెలిజెన్షియా కానీ అందరూ కలిసి కూర్చుని డెఫినెట్ గా ముందు ఆలోచించాలి. ఇప్పుడు కూడా ఇమీడియట్ గా ఈ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడాలి, నెక్స్ట్ 6 months లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మనం ఎంతమందిని సేవ్ చేసుకోవాలి అనే దాంట్లో పేషెంట్స్ కానీ, ప్రజలు కానీ, ఎవరికి అత్యవసరం. ఈ రోజున వ్యాక్సిన్ వస్తుంది, WHO చాలా ముందుకెళ్ళింది. దీని వెళ్ళి ఈ రోజున ఈ కోవాక్స్ ఫెసిలిటీ అంటే ANC అడ్వాన్స్ మెడికల్ కమిట్మెంట్ తీసుకుంది, అడ్వాన్స్ వ్యాక్సిన్. దాంట్లో ఏంటంటే ఈ 75 countries వచ్చి ముందు దే ఆర్ పేయింగ్ మనీ అండ్ వ్యాక్సిన్స్ 19 areas లో ఇప్పుడు 19 places లో వ్యాక్సిన్ తయారవుతున్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అయితే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వ్యాక్సిన్ టు ఈవెన్ టు ది పూరర్ కంట్రీస్. సో ఇది WHO కూడా ముందుకెళ్తుంది. అట్లాగే క్విక్ డయాగ్నోసిస్ అన్నారు. ఇప్పుడే ఇజ్రాయెల్ టీము R&D డెవలప్మెంట్ ఫ్రమ్ ది మిలిటరీ R&D డెవలప్మెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో వచ్చి వాళ్ళు బ్రెత్ లో ఏమన్నా వైరస్ పట్టుకోవచ్చా, క్వికెస్ట్ మినిట్స్ లో మనం డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు. సో అలాగే సెలైవా, మనకి ముక్కులో నుంచి నోట్లోంచి తీసే స్వాబ్స్ కాకుండా సెలైవా ద్వారా కూడా మనం వైరస్ ని పట్టుకోవచ్చా. ఈ విధమైనటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో క్వికెస్ట్ చీపెస్ట్ డయాగ్నోసిస్ కనుక వస్తే చాలా ఫాస్ట్ గా మనం ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ దెన్ ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ దెన్ ఐసోలేషన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థియరీస్ అండ్ లాట్స్ ఆఫ్ ఆన్ దీస్ మెడిసిన్స్ ఆల్సో, అండ్ పీపుల్ ఆల్మోస్ట్ హ్యావ్ పార్టిసిపేటెడ్. అండ్ దెన్ ఇన్ దిస్ ఇన్ఫోడెమిక్ అంటున్నాం, ఇది పాండమికే కాదు, ఇన్ఫోడెమిక్ అంటే ఇంత ఎక్కడా కూడా ఏ జబ్బు మీద కూడా రాలేదు, ఇది కోవిడ్ మీద వచ్చినాయి. ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది. ప్రాక్టికల్ గా సైంటిఫిక్ కమ్యూనిటీ డివైడ్ అయిపోయి 239 మంది సైంటిస్ట్ WHOకి ఎస్ ఇది ఎయిర్ బాండ్ ఇన్ఫెక్షనే, మీరు చెప్తున్నట్టు ఇది మామూలుగా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కాదని ఒక పెద్ద లెటర్ పంపించింది. సో అట్లా సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా డివైడ్ అయింది. మెడిసిన్స్ మీకు హైడ్రాక్సిక్లోరోక్విన్ నుంచి కానీ, లేకపోతే మనకి BCG వ్యాక్సిన్, MMR వ్యాక్సిన్, లేకపోతే రెమ్డెసివిర్ ఎక్కడ ఏ పని చేస్తాయి అనేది, అండ్ ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. బట్ clinical diagnosis, all our doctors, ఇప్పుడు pulmonologists ఉన్నారు, physicians ఉన్నారు, who have been treating for the past 4 months and they have gained a lot of experience. So we should utilize all this expertise and then try to give what is right to the patients and the general public, apart from preventing, driving away the emotional, the fear they have, the insecurity they have. అదన్నీ కూడా తర్వాత చూడాలి. ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళు పాకకుండా, వాళ్ళ వల్ల అంటుకోకుండా ఏం తీసుకోవాలి. దాదాపు 5 మాసాలైంది, అందరూ రెస్ట్లెస్ అయిపోయారు, వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అయినాయి, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ గమనిస్తే రానున్న కాలంలో మనం లాక్డౌన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో కొన్ని తీసుకోవాలి. అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్లీ వీ విల్ విన్. ఆల్మోస్ట్ 1905 లో స్పానిష్ ఫ్లూని, అప్పటి నుంచి ఎన్నో విపత్తుల్ని మనం ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంది. అండ్ ఎంతో మంది వైద్య సహచరులు ఎన్నో సాక్రిఫైస్లు చేశారు, అది బయటికి కనపడకపోవచ్చు ప్రపంచంలో శాస్త్రవేత్తలు. సో వీళ్ళ డాక్టర్స్ అందరినీ, శాస్త్రవేత్తలందరినీ, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ లో పనిచేసే డాక్టర్లందరినీ, హెల్త్ కేర్ వర్కర్స్ ని, ఆయమ్మల్ని, ఈ రోజు కర్మచారులు అందరినీ ప్రాపర్ ప్లేస్ లో పెట్టి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఇన్సూరెన్సెస్, కవచ్ ఇన్సూరెన్స్ మా అందరికీ చేస్తున్నాం. సో అట్లాగే ప్రతి వ్యక్తి కూడా ఇన్సూరెన్స్, దాని ప్రాపర్ గా మానిటరింగ్ అండ్ దెన్ డేటా సెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాయి. డేటాబేస్ క్రియేషన్ అండ్ దెన్ ది analysis. So what is right and what are the usual symptoms, how to make a diagnosis, which patient should be sent for what investigation. All these things are being worked out very faster than what it was about 5-10 years ago. So definitely technology వల్ల మనకి ఉపయోగం జరుగుతా ఉంది. అయితే దురదృష్టం కొద్దీ ఇలాంటి విపత్తు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అలాగే ఎంతో పెద్ద సైంటిస్టు ఎవరు కూడా ఊహించలేదు, ఏ దేశం కూడా ఊహించలేదు. బట్ స్టిల్
the world goes on and all of us should work together. Thank you, sir. ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దానిపైన మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో, కొంతమంది వ్యక్తులకో, ఇలాంటి పేదవాళ్ళకి, వీళ్ళకే కదా అందరికీ ఒక ఛాలెంజ్. ఇది ఇన్విజిబుల్ ఎనిమి. మనం అందరం కూడా ఐడెంటిఫై చేయలేనట్టు ఎనిమి కింద తయారైంది. చిన్న పెద్ద తారతమ్యం లేదు, ఇలాంటి పదవుల్లో ఉన్నారా పదవులు లేరని లేదు, డాక్టరా లేకపోతే మామూలు వ్యక్తి అని కూడా లేకుండా ఎవరు అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళకి వచ్చి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. వీక్ పర్సనాలిటీ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ఫియర్ సైకో, చాలా వరకు సైకలాజికల్గా కూడా చాలా మార్పులు వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి, ఒకప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే పిల్లలకు కరోనా కానీ లేకుంటే వైరల్ కానీ ఇవన్నీ తెలిసేటే కదా, వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో పెట్టి ఈ కరోనా వల్ల ఉన్నారనే కొన్ని సైకలాజికల్గా వాళ్ళు కూడా ప్రభావితం చేసే పరిస్థితి వస్తూ ఉంది. మిస్ఇన్ఫర్మేషన్, ఎక్సెస్గా మాట్లాడినా, అండర్మైన్ చేసి మాట్లాడినా ప్రాబ్లం వస్తూ ఉంది. అదే మరి కొంతమంది ఫస్ట్ నుంచి అయితే ఒక్క విషయంలో అందరూ స్పష్టత ఇచ్చారు, వీలైనంత వరకు వెంటిలేషన్ ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది అనే విషయం అందరూ చెప్తున్నాం. అదే సమయంలో ఎయిర్ బార్న్ డిసీజ్ అనే కొందికి అది కూడా మళ్ళా కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి వస్తుంది. బట్ బెటర్ వే బయట ఉండడం, ఏసీ రూమ్ తగ్గించడం, వెంటిలేషన్, ఫ్రీ వెంటిలేషన్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడైతే మనం దీన్ని అండర్మైన్ చేసామో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 95% ఆఫ్ పీపుల్ ఎవరికైతే మనకు ఉందో మనకు తెలియకుండా కూడా క్యూర్ అయిపోతా ఉంది. ఒకవేళ మనకు ఉన్నా కూడా 1 or 2 days ఫీవర్ వచ్చి క్యూర్ అయిపోతా ఉంది. కొంతమంది చెప్పితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పకుండా వదిలేస్తున్నారు. కొంతమంది చెప్పితే టెస్టింగ్ చేసుకుంటే బలవంతపు క్వారంటైన్ పంపిస్తారు, అక్కడ ఫుడ్ సరిగా ఉండదు, లేనిపోని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు మనం ఎన్ని చేయాలని పారాసిటమాల్ వేసుకునేసి ఇంటికి వచ్చేసి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఇవి వేరియస్ ప్రాబ్లమ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం కరోనా సూపర్ స్ప్రెడర్స్గా తయారైపోతున్నాం. మనకు కూడా తెలియదు, ఒకసారి మనం వేరే వాళ్ళతో కలుస్తున్నాం, మన దగ్గర నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అవుతా ఉంది. అతను వీక్ అయితే అక్కడి నుంచి అతనికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకు తెలియకుండా కూడా మనకు క్యూర్ అయిపోతా ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సమావేశం ద్వారా ఇవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు కనీసం ప్రజల్లో ఒక అవేర్నెస్ రావడం, ఇంకా మనం ఏం చేయాలి, వారు చెప్పినట్టు, రమేష్ గారు చెప్పినట్టు ఇది ఇప్పట్లో సమస్య పరిష్కారం అయిపోతుంది కూడా లేదు. వ్యాక్సిన్ రావాలా, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలా. ఇప్పుడు భారత్ బయోటెక్ నేను మాట్లాడిన అతను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ట్రయల్స్ అవుతా ఉంది 40 days 5 ప్లేసుల్లో, మళ్ళీ సెకండ్ ట్రయల్స్ అవుతుంది, అది ఒక 40 days. ఒకవేళ థర్డ్ ట్రయల్స్ కూడా మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తే అనదర్ 80 days. అంటే దానికే ఇంకా థర్డ్ ట్రయల్స్ కానీ ఎగ్జామ్ చేసి ఇచ్చిన దగ్గర 80 days తర్వాతనే మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తుంది. అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, అవైలబిలిటీ తీసుకురావాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. రష్యాలో అయితే 30 daysలో క్లియర్ చేశారు వ్యాక్సిన్. అది కూడా ఫుల్ ప్రూఫ్ చూసుకోవాలి, మళ్ళీ ఎట్లా పనిచేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓన్లీ దీనికి ప్రివెన్షన్ స్ప్రెడ్ కాకుండా చేయడానికి మనం ఏమేమి సజెషన్స్ ఇస్తామో అది చాలా ముఖ్యం. అది అయిన తర్వాత ఎక్కడికక్కడ క్యూర్ చేయడానికి ఏమేమి చేయాలనో ఇప్పుడు రమేష్ గారు ఒక మాట అన్నారు, అది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. అది ఇప్పుడు ఉదాహరణకు అందరూ హాస్పిటల్కి వచ్చి అక్కడ కూడా బెడ్లని లిమిటెడ్ బెడ్స్ ఉన్నాయి. మామూలుగా ఇంటి దగ్గర క్వారంటైన్లో ఉండగలిగిన కూడా హాస్పిటల్కి వచ్చారనుకోండి ప్యానిక్ రియాక్షన్తో, ఇంకా హాస్పిటల్లో బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి హాస్పిటల్లో ఇంకొకటి కూడా ఉంది, ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళకు సైకలాజికల్గా ఫియర్ ఉంటుంది. వ్యాధి గురించి మీకే తెలియదు, డాక్టర్స్ కూడా నిన్నటి వరకు కొత్త వైరస్ కాబట్టి మీకు కూడా ఐడియా అంతుపట్టలేదు. ఇప్పుడిప్పుడు మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రోటోకాల్ సెటరైట్ చేశారు. ఒకప్పుడు పెద్ద పెద్ద కంట్రీసే ఏ మెడిసిన్ పనిచేస్తుందో తెలియకుండా
ప్యానిక్ రియాక్షన్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. కొన్ని మెడిసిన్స్ కూడా వాడారు, అవి కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు స్టాండర్డైజేషన్లో చాలా వరకు హాస్పిటల్స్ కూడా కొన్ని బ్రేక్ త్రూలు వచ్చాయి. అంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడిసిన్ కానీ ప్రొసీజర్స్ కానీ కొంతవరకు స్టాండర్డైజ్ చేశారు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఇండ్ల దగ్గర నుంచే మీరు కూడా పేషెంట్లు ఎటైతే ప్రైవేట్ హాస్పిటల్కి వస్తారో అట్లా రిజిస్టర్ చేసుకుంటే మీరు గైడెన్స్ ఇవ్వడం, డూస్ అండ్ డూ నాట్స్, టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. ఇక్కడ హైదరాబాద్ గారి ఇవన్నీ చేస్తున్నారు, చాలా ప్లేస్లు చేస్తున్నారు. దాన్ని విస్తృతంగా తీసుకుపోగలిగితే ఇంటి దగ్గరనే ఉండి చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మీరు కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. కానప్పుడు ఈ క్వారంటైన్ సెంటర్లో పెట్టినట్టు కూడా ఎంతవరకు పనిచేస్తాయి కూడా మనం అధ్యయనం చేయాలి. అక్కడ ప్యానిక్ రియాక్షన్ వస్తూ ఉంది, సరైన ఫుడ్ లేకుండా అవి కూడా వస్తున్నాయి. దాన్ని ఏం చేయాలి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా విధిలేని పరిస్థితుల్లో ఢిల్లీలో కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏదైతే ఆక్సిమీటర్ ఇచ్చి 90 కంటే లో లెవెల్కి వస్తేనే మీరు మాతో టచ్లో ఉండండి, మేము అప్పుడు ఏం చేయాలో చెప్తాం అనే పరిస్థితి కూడా వచ్చారు. అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని చేశారు. మీరు వెంటిలేటర్స్, కొంతమంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే అవి కూడా మీరు డాక్టర్స్ చెప్పాలి. డైరెక్ట్గా వెంటిలేటర్కి వెళ్ళకుండా ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ కానీ ఇస్తే వాళ్ళకి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇస్తే ఫాస్ట్గా రికవర్ అయిన కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాంటివి కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి మీటింగుల ద్వారా మనం కూడా కన్ఫ్యూజ్ చేయకుండా మనం అక్వైర్ చేసిన నాలెడ్జ్ 4 నెలల నుంచి కన్సాలిడేట్ చేసి ప్రాపర్గా ప్రజలకు అందించగలిగితే చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు ఆ విషయం కూడా ఆలోచించాల్సిందిగా నేను ఏమంటానంటే, మనందరికీ పనులు ఉంటాయి, మనందరికీ ప్రాక్టీస్ ఉంది, కానీ సమాజం ఎంత డ్యామేజ్ అవుతుంది దీనివల్ల అనేది చాలా ముఖ్యం. నేను అందుకే అందరికీ చెప్తాను, కరోనా ఆడిట్ ఎవ్రీ వీక్ చేసుకోవాలి. ఏంటి పరిస్థితి, ఇదైన తర్వాత ఎక్కడ ఉంటాం, మనం ఎక్కడ ఉంటాం, మన కుటుంబం ఎక్కడ ఉంటుంది, మన దేశం ఎక్కడ ఉంటుంది, మన రాష్ట్రం ఎక్కడ ఉంటుంది, మన కంపెనీ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. 4 ఆస్పెక్ట్స్. ఇప్పుడు డ్యామేజ్ తగ్గించుకోగలిగితే మనందరికీ భవిష్యత్తులో కొంచెం బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉండే పరిస్థితి వస్తుంది. దానికి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ సజెషన్స్కి వస్తే ఈ టెస్ట్ ఉంది కదా సార్, ఒక సజెషన్ అంటే చాలా మంది అన్ని హాస్పిటల్స్ కి పేషెంట్స్ వస్తారు. సో ప్రభుత్వం ఒక పద్ధతిని వాళ్ళు వచ్చు సార్. ఎలా అంటే ట్రయల్, అంటే టెస్టింగ్ లో ట్రయల్ లేదు. అంటే తనకు సొంతంగా ఉన్నా, లేదంటే ఒక డాక్టర్ నీకు కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయంటే తను వెంటనే ప్యానిక్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ప్రైవేట్ ల్యాబ్స్ టెస్టింగ్ పరిగెడుతున్నారు. అక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయాల్సిన ఎక్కువైపోయి నెంబర్ ఆఫ్ టెస్టింగ్ ఫెసిలిటీ తక్కువ ఉండి అవసరమైన పేషెంట్, అంటే సీరియస్ గా ఉన్న పేషెంట్ కి ఫస్ట్ టెస్ట్ జరగట్లేదు. డౌట్ఫుల్ పేషెంట్స్ కూడా ఎక్కువ మంది వాళ్ళతో పాటు ఆ లైన్ లో కానీ, లేదంటే హూ వాంట్స్ టెస్ట్ అనే దాంట్లో ఎక్కువ ఉండటం వల్ల డిలే ఇన్ డయాగ్నోసిస్, డిలే ఇన్ ట్రీట్మెంట్ ఫర్ సివియర్ పేషెంట్స్. అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ టెస్టులు జరగాలి. అది ఎలా జరగాలంటే మన డాక్టర్స్ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక ట్రయల్ షీట్ ఇచ్చి, ఆ డాక్టర్ కానీ దాని మీద రెడ్ మార్క్ అర్జెంట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ టెస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎల్లో మార్క్ ఇస్తే మోడరేట్ సివియర్ కాబట్టి మోడరేట్ కాబట్టి రెడ్ ఫస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఇవ్వాలి. గ్రీన్ అంటే దే కెన్ వెయిట్. రెడ్ ఎల్లో అని ట్రయల్ సిస్టమ్ తో మార్క్ తో వచ్చిన వాళ్ళ తర్వాత ఖాళీ ఉంటేనే గ్రీన్ వాళ్ళకి చేయాలి. సో గ్రీన్ అనేది ఓన్లీ డౌట్ఫుల్ పర్సన్స్ కి, సో రెడ్ అనేది ఎమర్జెన్సీ. సో అలా ఈ టెస్టింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ ఒక గైడ్ లైన్, వాళ్ళు ఒక ట్రయల్ షీట్ ఇచ్చి ఆ షీట్ లో వాళ్ళు సంతకం పెట్టి డాక్టర్ ఇస్తే ఆనర్ చేసి ఫస్ట్ రెడ్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్ కదా సార్. సో రెడ్, ఆరెంజ్ వాళ్ళని ఫస్ట్ టెస్టింగ్ చేస్తే అది ఇట్ కెన్ సేవ్ ద సివియర్ పేషెంట్స్ సార్. ఇక్కడ మీరు చెప్పిన దానిపైన ఇప్పుడు ప్యానిక్ రియాక్షన్ వచ్చినప్పుడు ఎవరు మన మాట వినడం లేదు. ఆ ప్యానిక్ రియాక్షన్ రాకుండా ఎట్లా కరెక్ట్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్, ఒక సిస్టమేటిక్ అప్రోచ్. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ప్రాణం అనే కొంది ప్రతి ఒక్కరికి భయం.
ఇది ఒకరిద్దరికి ఉంటే పర్వాలేదు, మన పక్కన ఎవరన్నా వస్తే ఒకరికి వస్తే మన 10 మంది కూడా ప్యానిక్ రియాక్షన్. నా దగ్గరికి ఎవరైనా వచ్చాడేమో, నాకేమైనా స్ప్రెడ్ అయిందేమో అనే ఒక ఫియర్ వస్తూ ఉంది. కానీ మీరు చెప్పాల్సింది ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అవుతా ఉంది టెస్టింగ్ ల్యాబ్ పెట్టుకోవాలంటే మీరు ఎంత కాస్ట్ అవుతా ఉందో ఎవరన్నా ఐడియా ఉండడం ఒకటి చెప్తే ఒక ఐడియా వస్తుంది. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ లో అందులో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సార్ మాకు ఈస్ట్ గోదావరిలో గని భాస్కర్ గారు. హీ మేనేజెస్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడున్న కోవిడ్ క్రైసిస్ లో దే ఆర్ ప్లేయింగ్ ఈక్వల్లీ ఎన్ ఎఫిషియెంట్ రోల్ యాజ్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉండటం అనేది మనకి ఎంత బూన్ అని కోవిడ్ క్రైసిస్ లో మనందరికి క్లియర్ గా అర్థమైంది. సో గని భాస్కర్ గారు ఫర్దర్ గా దాని మీద మాట్లాడతారు సార్. భాస్కర్ గారు మాట్లాడు. చెప్పండి భాస్కర్ గారు. సార్ వినపడుతుంది కదా సార్? సార్ నమస్కారం. అంటే ఇప్పుడు మాట్లాడిన డాక్టర్లకి, తర్వాత ఈ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన రఘురామ్కి, తర్వాత దీనికి అడ్జస్ట్ వచ్చిన నాదా చంద్రబాబు నాయుడుకి నమస్కారం. ఈ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ ఆల్రెడీ చాలా మందికి ఎడ్యుకేట్ అయిపోయి మనం నౌ ది సిచ్యువేషన్ నౌ ఇది యూ హ్యావ్ టు కమ్ టు ది వార్ సిచ్యువేషన్, హౌ టు డూ ఇట్ అని ఇప్పుడు వరకు కూడా. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చర్ లేదనుకున్నాను తప్ప మన ఆంధ్రప్రదేశ్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఐ థింక్ నో బడీ ఈస్ హ్యావింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ ది గుడ్ విషెస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు, వాట్ ఎవర్ ది అదర్ ప్రీవియస్ పీపుల్. అండ్ మనకి ఎందుకంటే ఈ స్టార్టింగ్ ఫ్రమ్ కుప్పం టు శ్రీకాకుళం వరకు ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈచ్ మెడికల్ కాలేజ్ అబౌట్ 50 to 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇస్ నోవేర్ ఇన్ ది కంట్రీ. అలాంటి సిచ్యువేషన్ ని మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంది. ఎందుకంటే దే వాంట్ టు ఇన్వాల్వ్ ఆల్ ది ప్రైవేట్ హాస్పిటల్ స్టార్టింగ్ లో చేసినప్పుడే. అండ్ మేము సజెస్ట్ చేసిన ప్రకారం వై కాంట్ టేక్ ది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫర్ ది కోవిడ్ పర్పస్ అనేటప్పటికీ వెంటనే వాళ్ళు గ్రహించి ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేక్ ఇంటే కోవిడ్ హాస్పిటల్స్ కంప్లీట్లీ. Last 4 months, all medical colleges are making the all COVID patient treatment starting from the 25 patients up to now. Each medical college treating about 300 to 500 or 700, 800 patients also today. And you got a very good that all the people are cooperating, all medical colleges. It is happening because of the things are happening in the system. One thing. Now the government has taken about some of the government hospitals. Now they're increasing the government hospital. Now they allowed the private hospital to treat the patients. Now the problem is the problem for the doctors ke kaakunda main paramedical staff. One is the sisters and second is about the totis and the ayas. Ee problem valla maaku lot of other things out. Even the doctors that are doing 8-hour duty or maybe quarantine kelina sare, and difficult to get these people to come and work. Even though the same example Rajanalo place undi, even though the people not paramedic staff ఆ ఊర్లో కలిపి ఊర్లో రాణిస్తలే, అక్కడ మొత్తం ఆఫ్ చేసేస్తున్నారు. ఆ ఊర్లో పాజిటివ్ ఉన్న పేషెంట్స్ సరే ఎగ్రీ అవుతున్నారు తప్ప ఒక స్టాఫ్ మెడికల్ కాలేజ్లో పనిచేసి హాస్పిటల్లో పనిచేసి ఆ ఊరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాళ్ళ పీర్ కాంప్లెక్స్ అవ్వచ్చు, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దట్. అందువల్ల ఈ సోషల్ స్టిగ్మా పోవాలి. నౌ సోషల్ వర్కర్స్ హ్యాస్ టు కమ్ ఫస్ట్. అంటే లాట్ ఆఫ్ పార్టీ వర్కర్స్ కానీ, డిఫరెంట్ పార్టీస్ కానీ, అండ్ లయన్స్ క్లబ్ కానీ, తర్వాత రోటరీ క్లబ్ కానీ, తర్వాత లాట్ ఆఫ్ అదర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నౌ దే హ్యావ్ టు ఇప్పుడు అవి వచ్చితే కానీ నెక్స్ట్ ఈ కంప్లీట్ నెక్స్ట్ 1 month టైం 2 months టైంలో వెరీ క్రిటికల్ టైం. ఈ టైంలో కానీ ఈ పీపుల్ వచ్చి మన అసిస్టెన్స్ లేకపోతే మాత్రం లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ ఫ్యూచర్. లాట్ ఆఫ్ మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోద్ది. అందువల్ల ఈ సిస్టమ్ని ఎలా ఎక్కువ చేయాలంటే మనం వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ ఆల్ పార్టీస్ కానీ అందరూ కూడా చేసి అట్లీస్ట్ సమ్ హెల్ప్ సమ్ ద హాస్పిటల్స్ అండ్ చేస్తే డెఫినెట్గా అవుద్ది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక చంద్రబాబు గారు అడిగినట్టుగానే హౌ టు మానిటర్ థింగ్స్. యాక్చువల్గా మేము ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఒక 3 days మీకు పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నామండి. దానికి ఏంటంటే వార్డులో కూడా some patients ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు గో అండ్ సిట్, జస్ట్ లైక్ ద డాక్టర్ కాంట్ గో, జస్ట్ లైక్ సిస్టర్ కాంట్ గో. ఎందుకంటే వాళ్ళ రెస్ట్రిక్టర్ అవర్స్ ఉంటాయి.
వాళ్ళ పీపీఎల్ చేసుకుని వెళ్తానికి కూడా మనకి టైం పడుతుంది. ఉన్నప్పుడు కూడా కొన్ని అవర్స్ ఉంటారు. అందులో కొంతమంది పేషెంట్ చూడగొట్టారు, కొంత పేషెంట్లు కొంత మిస్ అవుతానికి ఆస్కారం. దానికి ఆ టెక్నాలజీకి ఒకటి ఇంప్రూవ్ చేసామండి. ఒక చెన్నై బేస్డ్ దట్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి దాని నుంచి వీ కనెక్టెడ్ టు బ్లూటూత్ తోటి యూ కెన్ మానిటర్ ఫర్ ది ఆక్సిజన్ సాచురేషన్, యూ కెన్ మానిటర్ అబౌట్ ది రెస్పిరేటరీ రేట్, యూ కెన్ మానిటర్ అబౌట్ ది తర్వాత మన టెంపరేచర్ కూడా. ఇవన్నీ కూడా మన సెంట్రల్ కంట్రోల్ రూమ్లకు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని మనం మానిటర్ చేసుకుని ఎనీ పేషెంట్ ట్రిగ్గర్ చేసుకుంటే పేషెంట్ కంటే వీడియో కాన్ఫరెన్స్ అండ్ ఆడియో కాన్ఫరెన్స్ చేసుకుని ఎనీ ట్రిగ్గరింగ్ చేసుకుని ఇమీడియట్లీ ద పేషెంట్ షిఫ్టెడ్ టు ది ఎమర్జెన్సీ ప్లేస్ అనేటప్పటికి ఈ మార్టాలిటీ రేట్ తగ్గించవచ్చు. ఈ మధ్యన యాజ్ అబౌట్ 15 days to 1 month నుంచి ద మార్టాలిటీ రేట్ సో మచ్ ఇంక్రీజ్ ఫర్ యంగ్ పేషెంట్స్ సడన్లీ డై అండ్ నాట్ ఓన్లీ కోమార్బిడ్ కండిషన్ లేకుండా ఉన్న కూడా కొంతమంది సడన్ డెత్ అవుతున్నారు. ఈ డెత్లను ఆప్ చేయాలంటే డెఫినెట్గా హాస్పిటలైజేషన్ కావాలి, హాస్పిటలైజేషన్ మానిటరింగ్ కావాలి, మానిటరింగ్తో పాటు కమాండ్ కంట్రోల్, దానికి ఏ పేషెంట్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని చెప్పాలి. తర్వాత ఇందాక చంద్రబాబు సూచించినట్టుగానే వెంటిలేటర్ కాకుండానే మన హై ప్రెషర్ ఆక్సిజన్ తో కూడా వీ కెన్ డూ ది బెటర్, సేవ్ ది పేషెంట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి హ్యాపెన్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్ సోషల్ వర్కర్స్, ఆల్ పార్టీ వర్కర్స్, all people could cooperate, can do the things to make the all hospitals could be survive to make the maximum work for the public. Thank you. Thank you, Bhaskar garu. Jalam meeruga chepparu. That is a good thing. As a matter of fact, నేను చూస్తున్నాం ఏఎన్ఎం హస్బెండ్ కి కరోనా వైరస్ వస్తే ఆవిడ ఊర్లో ఉండకూడదని బయట పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇంకా ఇలాంటి హెల్త్ వర్కర్స్ ని వీళ్ళు తిరిగే వాళ్ళు కూడా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇది ఒక సోషల్ స్టిగ్మాగా తయారైపోయింది. అది ఫియర్ సైకో ఇది వస్తూ ఉంది. ప్రధాన బంధువులు కూడా దీన్ని డిజోన్ చేసుకునే పరిస్థితులు వస్తున్నారు. కాబట్టి మోర్ అండ్ మోర్ మనలాంటి వాళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పొలిటికల్ వర్కర్స్, సోషల్ వర్కర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ సోషల్ మీడియా ఉపయోగించుకోవడం, మీ దగ్గర ఉండే సెల్ ఫోన్స్ ద్వారా మాట్లాడుతూ ఉండడం, అదే సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని ఎట్లా ఫేస్ చేయాలో మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఎక్సలెంట్. ఏదైతే మీరు చెప్పినట్టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ట్రీట్మెంట్, హౌస్ క్వారంటైన్ ఎంతవరకు చేయాలి, ఇళ్ల దగ్గరనే ఉండి వాళ్ళు ఎంత ప్రికాషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అవసరమైతే ఎట్లా వాళ్ళని తక్కువ సమయంలో హాస్పిటలైజేషన్ తీసుకురావాలి, టోటల్ క్యాజువాలిటీస్ తగ్గించడానికి ఏం చేయాలో చేస్తే బాగుంటుంది. గుడ్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సార్, అందరికీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే సిటీ చెస్ట్. అంటే ప్రతి ఒక్కళ్ళు మెడికల్, నాన్ మెడికల్ వీళ్ళందరూ కూడా డాక్టర్ సలహా లేకుండా చాలా మంది స్కాన్ సెంటర్కి వెళ్ళి నాకు సిటీ చెస్ట్ చేయండి, కోవిడ్ స్క్రీనింగ్ చేయడానికి పరిస్థితి వచ్చింది. సో దీని గురించి చాలా బ్రీఫ్ గా ఎవరు చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు, ఎంత ఉపయోగపడుతుంది సిటీ అనేది డాక్టర్ సురేష్ గారు వైజాగ్ నుంచి రేడియాలజిస్ట్, ఆయన మాట్లాడతారు సార్. సురేష్ గారు. సురేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ గారు చేస్తున్నాను సార్. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సురేష్ గారు, మాట్లాడండి. రవిరామ్ గారికి, ఈ సంధానకర్త చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. నాకు రవిరామ్ గారు ఈ సిటీ స్కాన్ ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అని మాట్లాడమని చెప్పారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నేను చాలా తక్కువ టైం తీసుకుని మాట్లాడతాను. ఈ కరోనా వైరస్ అనేది చైనాలో మొదలయ్యి ప్రపంచం అంతానికి పాకి ఇదవుతుంది. బట్ ఈ రోజు చైనా వాళ్ళు కంట్రోల్ చేసినట్టు ఎవరం చేయలేకపోయాం. వాళ్ళు ఫస్ట్ వుహాన్ సిటీలో టోంజీ హాస్పిటల్లో ఫస్ట్ వైరస్ వచ్చినప్పుడు 1000 మంది పేషెంట్లను తీసుకొని వాళ్ళకి సిటీ స్కాన్, ఆర్టీపీసీఆర్ చేశారు. సిటీ స్కాన్ చేసినప్పుడు 90% ఆఫ్ ద పేషెంట్స్కి లీజన్స్ కనిపించినాయి. అట్లే ఆర్టీపీసీఆర్ చేస్తే ఓన్లీ 60%కి కనిపించాయి. దెన్ రిపీట్ ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు వాళ్ళకి 80% వరకు లీజన్స్ ఉన్నాయి. వాళ్ళ లీజన్స్, సిటీ స్కాన్ లో లీజన్స్ ఉన్న వాళ్ళందరినీ
ఐసోలేట్ చేసి ట్రీట్ చేసి సేమ్ సిస్టమ్ మిగిలిన చోట ఫాలో అయ్యి కంటైన్ చేయగలిగారు. సిటీ స్కాన్ లో అన్ని ప్యాచెస్ కూడా కోవిడ్ ప్యాచెస్ కాకపోవచ్చు, బట్ వాటిని క్లినికల్ గా కోరిలేట్ చేసుకొని వాళ్ళు ఐసోలేట్ చేసి ట్రీట్ చేయగలిగారు. సో వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకొని సిటీ స్కాన్ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనుకుంటే, మన రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ప్రతి 50 కిలోమీటర్లకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో సిటీ స్కాన్స్ ఉన్నాయి. ఈ సిటీ స్కాన్స్ మూలాన సిటీ స్కాన్స్ ఎవరికి చేయాలి అనే దానికి వస్తే 3 రోజుల వరకు జ్వరం తగ్గకుండా కాఫ్ ఉండి వాళ్ళకి సిటీ స్కాన్ చేస్తే డెఫినెట్ గా లీజన్స్ కనిపిస్తున్నాయి. ఎటువంటి జ్వరము దగ్గు లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ స్కాన్ చేయకూడదు. ఈ సిటీ స్కాన్ చేసిన వాళ్ళల్లో 100 మంది పేషెంట్లు సిటీ స్కాన్ చేస్తే దాదాపు ఈ పాండమిక్ టైంలో 75 మంది పేషెంట్లు మీకు లంగ్ ప్యాచెస్ చూస్తున్నాం. ఆ 75 మందిలో ఆర్టీపీసీఆర్ చేస్తే ఓన్లీ 70 to 80% వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రిపీటెడ్ గా నాకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉంది, ఈ చెస్ట్ లీజన్స్ ఉన్నాయి, దీన్ని కోవిడ్ కింద తీసుకోవచ్చా అనేది. దీంట్లో రెండో ప్రాబ్లం ఏంటంటే, నీకు లంగ్ లో లీజన్స్ ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉంది, నువ్వు కోవిడ్ కాదు, నేను అడ్మిట్ చేసుకో. ఇటువంటి పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనికి ఒక గైడ్ లైన్స్ అంటే చెస్ట్ సిటీ లీజన్స్ ను కూడా కోవిడ్ కింద చేసి ట్రీట్ చేయొచ్చు అనే ఒక గైడ్ లైన్స్ ఇస్తే హాస్పిటల్ అడ్మిట్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. దీనికి ఎవరికి చేసుకోవాలి అనేది చెప్పాం. ఎవరు చేసుకోకూడదంటే, జ్వరం దగ్గు 1 రోజు 2 రోజులు ఉంటే వాళ్ళకి చేసుకుంటే లీజన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించవు. మినిమం 3 days వాళ్ళకి జ్వరము దగ్గు ఉన్న వాళ్ళు చేయించుకుంటే డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు, ప్రోగ్రామ్ గారు, మీరు ఈ రికమెండేషన్లన్నీ మన వాళ్ళు ఇచ్చేటన్నీ కూడా ఇక్కడ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అవి కూడా మన వాళ్ళు చెప్పానండి. టెస్ట్ నాలెడ్జ్ ఏదైతే మన దగ్గర ఉందో ఈ టెస్టెడ్ నాలెడ్జ్ మనం పబ్లిసైజ్ చేయడం, అవసరమైతే మళ్ళీ గవర్నమెంట్ కూడా పంపించడం, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం చాలా అవసరం. ఈ సమయంలో మనం చేయగలిగేది, ఇప్పుడు వారు చెప్పినట్టు 50 కిలోమీటర్లకు ఒక ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకు మెడికల్ కాలేజ్ కూడా అన్ని స్ప్రెడ్ చేసాం. అన్ని జిల్లాలో శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం వరకు అన్ని స్ప్రెడ్ అయినాయి. ఇవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అట్మోస్ట్ ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి. అదే మరిగా ఇది మనకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చరు 100% ఉందా అంటే కాదు, కానీ దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇంకా ప్యానిక్ రియాక్షన్ రాకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్లా మీడియాలో వస్తాయి, మనం కూడా దీన్ని సమ్మింగ్ చేసి గవర్నమెంట్ పంపించడం, మనం ఎడ్యుకేట్ చేయడం, మీ వంతు బాధ్యతగా మీరు కూడా 10 మందికి చెప్తా ఉంటే లాస్ట్ మైల్కి వెళ్తుంది, ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తుంది. సిటీ స్కాన్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు సురేష్ గారు, అని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చి ట్రీట్మెంట్ అంటే కరోనాలో ఎవరిని ట్రీట్ చేయాలి, ఎవరు ఎప్పుడు ట్రీట్ చేయాలి, ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఇది ఎలా అనేది మనకి సీనియర్ ఫిజిషియన్ అమలాపురం నుంచి రాఘవేంద్ర గారు మాట్లాడతారండి. రాఘవేంద్ర గారు చెప్పండి. రాఘవేంద్ర గారు అంటే అన్మ్యూట్ చేసుకోండి. రాఘవేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. వాళ్ళు అన్మ్యూట్ చేయండి రాఘవేంద్ర గారిని. ఎస్ సార్, ఓకే, రైట్. ఇక్కడ నేను మొదలు పెట్టే ముందు ఒక 2-3 వేరే పాయింట్లు మాట్లాడే దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆయుర్వేదం హోమియో సిస్టమ్స్లో ఎప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, దాన్ని ఎల్లోపతి వాళ్ళు ఎప్పుడు చెత్త మాట్లాడుతున్నారన్నాం. వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏమిటంటే, తత్వం ఒకటి ఉంది, దాన్ని బట్టి రోగం వస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఎల్లోపతిక్ డాక్టర్స్ ఎప్పుడు కూడా తత్వాన్ని నమ్మలేదు. అయితే 2000 సంవత్సరంలో హ్యూమన్ జీనోమ్ మ్యాప్ చేసిన తర్వాత కొన్ని కొత్త విషయాలు అర్థం అవటం మొదలైంది ఎల్లోపతిక్ డాక్టర్లకి. సో దాంట్లో అంటే అప్పటి వరకు మనకు తెలిసింది న్యూక్లియస్, దాని క్రోమోజోమ్స్,
ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వరకే తెలుసు. తర్వాత ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయని తెలిసిన తర్వాత మైక్రో ఆర్ఎన్ఏ, నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏస్, ఇట్లా వేరియస్ స్పేస్ తెలిసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ తెలిసింది అని. ఇప్పుడు మీరు ఎవరైనా మీ బిడ్డ పుడితే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? వెంటనే ఎవరి దగ్గరకు వెళ్ళి జాతక చక్రం రాయించుకుంటున్నారు. అదే రకంగా రేపొద్దుట మీరు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. మీరు పుట్టగానే మీ ఇంట్లో ఒక బిడ్డ పుట్టగానే వాడు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. ఎందుకు అది ఇంపార్టెంట్ అవుతుందంటే ఈవేళ కొంతవరకే తెలుసు, బట్ రేపు అన్నీ తెలుస్తాయి. వీడికి ఏ జబ్బులు వస్తాయి, వైరస్ జబ్బు వస్తుందా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అన్నిటికంటే ఒక చిన్న విచిత్రమైన విషయం ఇందాక చెప్పారు మన వాడు ఎవరో, ఏంటంటే బ్యాట్స్లో రావట్లేదు, హ్యూమన్ బీయింగ్స్లో వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? కారణం ఏంటంటే వైరోపోరిన్ అనేటువంటి ఒక రిసెప్టారు మనిషిలో ఉంది, అది బ్యాట్స్లో లేదు. అపార్ట్ ఫ్రమ్ ది ACE2 రిసెప్టార్, ఇట్ ఈస్ ది వైరోపోరిన్ రిసెప్టార్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ రిసెప్టారు బ్యాట్స్లో లేదు, మనలో ఉంది. మనలో కూడా డిగ్రీ వేరీ అవటం వల్ల మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజ్ అవుతుంది. ఎవరీ డిసీజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఫ్యాక్టర్స్. సో మనకి ఈ జీనోమ్, ఇంతకుముందు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్లో జీనోమ్ చక్రం అంటానికి అదే కారణం. రేపొద్దుటి ఇవి తెలిసినప్పుడు మనకి ఏ రకమైన జీన్స్ ఉన్నాయి, ఏ రకంగా మనం రేపొద్దుటి సఫర్ అవుతాం అనేది ఒక నాలెడ్జ్ డాక్టర్కి వస్తుంది. బట్ ఇప్పుడు కాదు అది, ఇట్ విల్ టేక్ అనదర్ 20 to 30 years. సో ప్రస్తుతం వైద్యంలో ఉన్నటువంటి చిన్న 2-3 పాయింట్లు మాత్రమే చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా యోగా చేస్తే రెస్పిరేటరీ సిస్టమ్ని బాగా బలం పరుస్తారు. ఇవాళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. మనకి ఇది బేసిక్గా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ ఇస్తుంది. సో బేసిక్ రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ ఇచ్చిన దానికి మనం స్ట్రెంగ్తన్ చేయడానికి, ఎందుకంటే మందుల గురించి నేను మాట్లాడటం మొదలెడితే అందరికీ కన్ఫ్యూజనే మిగులుతుంది. సో నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ బేసిక్గా కావాల్సింది ఏమిటంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిషన్ గురించి ప్రతివాడు మాట్లాడుతున్నారు. సో నేను దాని గురించి మాట్లాడడం అనవసరమైన ఆ టాపిక్ నేను ఎత్తట్లేదు అసలు. బట్ బేసిక్ వన్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ రెస్పిరేషన్. సీ దట్ పీపుల్ అట్ లార్జ్, జబ్బు ఉన్నవాడు లేనివాడు జబ్బు ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఒకవేళ వాళ్ళకి కనుక రాకపోతే అట్లీస్ట్ ఆన్లైన్ అది కనుక నేర్పి వాళ్ళని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తే ఇవి బాగా ఫేస్ చేయగలుగుతారు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈవేళ డ్రగ్స్లో మంచి యాంటీవైరల్ డ్రగ్స్ అంటే లేవు. తెలిసిన యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అవి ఒక యాంటీవైరల్ కాకుండా మల్టిపుల్ యాంటీవైరల్స్ ఒక్కసారి వాడితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఎ బెటర్ క్యూర్. అండ్ యాంటీవైరల్స్ దురదృష్టవశాత్తు ఈవేళ లేట్ స్టేజెస్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎప్పుడు ట్రై చేస్తున్నారంటే వెన్ ది ఫెలో ఈజ్ ఆన్ వెంటిలేటర్, వెన్ హిజ్ ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ మచ్ లోవర్. అప్పుడు కాదు, బిగినింగ్ ఆఫ్ ది డిసీజ్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక వాడికి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ యాంటీవైరల్స్, దెర్ ఆర్ సింపుల్ what are called anti-inflammatory drugs that will cost only about 150 rupees per day. They will decrease the inflammatory reaction in the body. Actually, the complications or death are not because of the virus. The virus produces a cytokine reaction which is responsible for this. A cytokine reaction వల్ల ఏం జరుగుతోంది సిస్టంలో, డిఫరెంట్, ఇప్పుడు హార్ట్లో ఒక బ్లడ్ వెసల్లో బ్లడ్ క్లాట్ అయి థ్రాంబై ఫార్మ్ అయ్యి హార్ట్ అటాక్ అట్లా కాంప్లికేషన్స్ అవుతున్నాయి. అట్లాగే రెస్పిరేటరీ సిస్టంలో కూడా సిమిలర్ థింగ్స్ వచ్చి వాళ్ళు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతున్నాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఆపడానికి జస్ట్ ఇట్ కాస్ట్ 100 to 150 rupees per day. Definitely it is a useful one. I was lucky to hear one YouTube lecture from an American scientist. He is an Andhra-based man, one Dr. Vijay Velandi.
His lecture is one of the most illuminating lecture that I have ever heard, giving you all the basics, why this disease is coming, why this complication is coming. So what is the simplest answer? Yes, there is a simplest answer. I think, I don't know how to spread it, but I feel that's the simplest answer that will spread and will be useful for entire patient community, because that only should go to doctors, not to patients, because it cannot reach the patient. It should reach the doctors. So at this time, I request all the doctors who are here and others who see this, there is a lecture given by one Dr. Vijay Elandi from Chicago. The lecture was organized by Asian Institute of Gastroenterology. That lecture, if one hears, you should be patient because it's a 2-hour lecture, but it is definitely useful, and I'm sure many patients will be saved with this lecture. So Restel thinks it is unnecessary to talk much about it, but basic thing is nutrition, and then second is yoga. That's why all of us who are not having the disease, let us start from today the yoga. Basically, any breathing exercise. I practice Art of Living by Ravi Shankar ji, but I'm sure it is not the only one. Anyone can do anything they like, but they must practice something. This message should go to everybody. Once this message goes, they are prepared for the infection. Then you will be able to help many patients. This is the simplest, which doesn't cost any money, but will be useful to everyone. Sir, thank you, sir. ఇక్కడ డాక్టర్స్ లో ఇంకొక